హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాము రణపాల గురించి. రణపాల అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది కిడ్నీ స్టోన్స్కి మంచిదని. అంతేకాకుండా ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీంట్లో ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది డెకరేటివ్గా కూడా చాలా యూజ్ అవుతుంది. అవన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీలో ఎంతమందికి రణపాల ఆకులని మనం వంటలో కూడా వాడుకోవచ్చు అనే విషయం తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పప్పు, పాలకూర, పప్పుతో సంబంధించిన ఆకుకూరల్ని ఎలా అయితే మనం రెగ్యులర్గా వాడతామో అలాగే రణపాల ఆకులను కూడా వారానికి ఒకసారి వాడచ్చు. అండ్ ఈ లీఫ్ని బాయిల్ చేసి మరిగించిన నీళ్ళల్లో కాస్త తేనె యాడ్ చేసి వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవడం ద్వారా మీ ఫ్యామిలీ హిస్టరీలో, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ముందు జాగ్రత్తగా రణపాల యూస్ చేయడం చాలా మంచిది. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ప్లాంట్ పేరు తెలియదు, కానీ మా ఇంట్లో ఉండేది ఈ మొక్క. సో దానికి ఈ మొక్కకి ఈ ఫ్లవర్స్ వస్తాయి అని మాత్రం నాకు తెలుసు. చూస్తున్నారు కదా, మొగ్గ అలా ఉంటుంది అండ్ పువ్వు విచ్చుకున్న తర్వాత ఇంత అందంగా ఉంటుంది. దీపావళికి ఏదైతే మనం డెకరేట్ చేస్తూ ఉంటామో సో అంత అందంగా ఉంటుంది. లైట్స్ని ఎలా డెకరేట్ చేస్తారు, కొంతమంది జాతరలో, అమ్మవారి టెంపుల్స్లో జాతరలో కొంతమంది లైట్స్కి ఒక పోల్కి చుట్టూరు లైట్స్ పెట్టి తీసుకువెళ్తూ ఉంటారు. అలా అనిపిస్తుంది నాకు ఈ ఫ్లవర్స్ చూస్తే. చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ 6 ఫీట్ పైనే ఉందన్నమాట. చిన్న కుండీలో పెట్టాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామంది అట్లీస్ట్ రణపాల ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కిడ్నీ స్టోన్స్, ఇది ఒక మంచి డెకరేటివ్ ప్లాంట్గా కూడా వాడుకోవచ్చు అనే విషయం తెలుసుకుని అందరూ పెట్టుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో పెట్టచ్చు, ఫ్రంట్ యార్డ్లో పెట్టచ్చు. చాలా అందంగా ఉంటుంది. మొక్క పెరిగే కొద్దీ లీవ్స్ అనేవి రాలిపోతాయి. ఈ కాడ మాత్రం అలా హైట్ వచ్చి అప్పుడు ఒక్కొక్కటి స్లోగా విచ్చుకోవడం మొదలెడుతుంది. ఆల్మోస్ట్ 2 months వరకు ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ పూల గుత్తు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 2 months వరకు ఖచ్చితంగా ఉంటుంది. దీనికి వచ్చే పెస్ట్ అటాక్ ఒకటే, అది కొంచెం లీఫ్ బర్న్లా వస్తూ చిన్న నల్లటి ఒక గింజల్లాగా వస్తుంది. అంటే ఒక పురుగు అనమాట అది. సో దాన్ని లావా అక్కడ పెట్టేసి లీవ్స్ పైన అది స్ప్రెడ్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఆ లీవ్స్ కట్ చేస్తే సరిపోతుంది. సో అది తప్ప పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇక్కడ. మైగ్రేన్కి సంబంధించి కూడా ఈ లీవ్స్ చాలా యూజ్ అవుతాయి. నేను కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు ఒకప్పుడు మైగ్రేన్ ఉండేది, అంటే పాక్షిక తలనొప్పి, ఒక సైడే వస్తుంది చూడండి, విపరీతంగా తలనొప్పి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆకులని ఒక్కొక్క ఆకు చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఒక ఆకు తీసుకుని అది పేస్ట్లా చేసేసి అది నుదుటి మీద పెట్టుకోండి, ఫోర్ హెడ్ మీద పెట్టుకుని 1 hour అలా కళ్ళు మూసుకుని పడుకుంటే స్లోగా వారానికి ఒకసారి అలా ట్రై చేస్తూ ఉంటే మీకు మైగ్రేన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. లివర్ని డీటాక్సిఫై చేయడానికి, అంటే లివర్లో ఉన్న వ్యర్థాలు పోగొట్టుకోవడానికి కూడా ఈ లీఫ్ని మరిగించిన నీళ్ళల్లో కొంచెం అది బాగా మరిగించిన తర్వాత అది వడగట్టాక దాంట్లో కాస్త ఒక 1/2 tablespoon తేనె కలిపేసి అది వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి తీసుకోవడం ద్వారా లివర్ డీటాక్సిఫై అవుతుంది. కొన్ని ప్లేసెస్లో ఈ మొక్కని పాజిటివ్ వైబ్స్ ఇచ్చే ఆ మొక్కగా, అంటే మనం ఏదైతే తులసి మొక్కను పెట్టుకుంటామో అలా కొన్ని ప్రదేశాల్లో ఈ మొక్క పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది అని ఖచ్చితంగా పెట్టుకుంటారట. నేను కొన్ని ఆర్టికల్స్లో చూశాను. చెప్పడం మర్చిపోయాను, ఈ మొక్క ఆస్తమా పేషెంట్స్కి, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లీఫ్ ఒక కషాయం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు నెట్లో చెక్ చేసినా కూడా తెలుస్తుంది. ఈవెన్ డాక్టర్స్ని, ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా అతిగా తీసుకోకూడదు. వారానికి 1 లేదా 2 సార్లు వాడితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మినిమం 3 months అయితే ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. సో
పాల ఆల్మోస్ట్ మీకు అన్ని నర్సరీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరి దగ్గరైనా లేదు నాకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రజెంట్ నా దగ్గర ఒక 4 to 5 ప్లాంట్స్ ఉన్నాయి. లేదు మీకు లీవ్స్ ఇచ్చినా పర్వాలేదు అంటే లీవ్స్ అయితే నేను ఇస్తాను. లేదు చిన్న మొక్కలుగా కావాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. కొంచెం ప్రాపగేట్ అయిన తర్వాత మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మళ్ళీ నర్సరీ మెల్లో కలుద్దాం. సీ యూ అగైన్. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్.